గుడ్ మార్నింగ్ అందరికీ. డాక్టర్ సఖీ మహి భరద్వాజ్ ఛానల్కి మీకు స్వాగతం. అయితే ఈరోజు మేడం గారిని ఈ సీజన్లో ఎండాకాలంలో వచ్చే ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఏంటవి, వాటి యొక్క బెనిఫిట్ని అడిగి తెలుసుకుందాం. సీజనల్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే అత్యంత పోషకాలున్న సీజనల్ ఫ్రూట్స్లో ఇప్ప పూలను ప్రధానంగా చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో ఆదివాసీలు ఎక్కువగా పండించే అంటే ఆదివాసీలకు జీవనాధారంగా ఉన్న పంట ఇప్ప పూలు. ఇప్ప పూలను మన ఓన్లీ సారా దానిగానే తెలుసు, కానీ ఇప్ప పూలలో ఉండే పోషకాలు, మన ఆరోగ్య రహస్యాలు ఎన్ని దాగి ఉన్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు నేను మీతో వివరిస్తాను. ఆదివాసీలు ఇప్ప చెట్టును మహాలక్ష్మితో సమానంగా పూజిస్తారు. ఆదివాసీలు వాళ్ళ పాట రూపేణ, ఆ పాట అర్థం ఏంటి అంటే ఇప్ప చెట్టు ఆదివాసీలకు చెప్తుంది ఏమని, నేను ఒక పెద్ద చెట్టుని అంటే ఇప్ప చెట్టు, నేను ఒక పెద్ద ఇప్ప చెట్టుని పెద్ద పెద్దగా పూలు పూస్తుంటాను, ఒక్కొక్కటిగా కాయలను పూలను కింద వేస్తూ ఉంటాను, వాటిని మీరు తీసుకొని ఆరోగ్యాన్ని పొందండి అని ఇప్ప చెట్టు వాళ్ళ గోండు భాషలో వీళ్ళకి చెప్తున్నట్టుగా ఒక పాటను పాడుకుంటూ వాళ్ళు ఇప్ప పూను ఏరుతూ ఉంటారు అడవి ప్రాంతాలలో. అంటే ఈ ఇప్ప పూలు ఏరేటప్పుడు ఆ పాట ఏదైతే ఉందో వాళ్ళు ఆదివాసీలు ప్రకృతితో మమేకమై ఆ పాట పాడుతూ వాళ్ళ సాంప్రదాయ మూలాలను గుర్తుకు చేసుకుంటూ సాంప్రదాయ మూలాలను తరచూ గుర్తుకు చేసుకుంటారు ఆదివాసీలు. దీంతో పాటు వాళ్ళు ఆదివాసీలు అంటేనే మనకు అడవి ప్రాంతాలలో చాలా మట్టుకి ఊరుకు దూరంలో వాళ్ళ నివాసాలు ఉంటాయి. ఇప్ప పూలను ఏరే ప్రొసీజర్లో వాళ్ళకి అనేక ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అడవిలో ఉండే సింహాలు, పులులు, పందులు, అడవి పందులు ఇలా చాలా రకాల వైల్డ్ ఎనిమల్స్ నుంచి వాళ్ళకి చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్ప పూలతో కుడుములు, రొట్టెలు, అంబలి ఇలా చాలా రకాల వెరైటీస్ తరచుగా వాళ్ళు వాళ్ళ జీవన శైలిలో, వాళ్ళ నిత్య కృత్యంలో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సీజన్ ఉన్నప్పుడు వీటిని ఆదివాసీలు ఇప్ప పూల సీజన్లో వాళ్ళ ఇళ్ళల్లో కుడుములు, రొట్టెలు, అంబలి, లడ్డూలు ఇలా చాలా వెరైటీస్ చాలా రకాలుగా చేసుకొని ఇప్ప పూల ఆహార పదార్థాలను తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా అంటే ఇప్ప పూలలో ఎస్పెషల్లీ ఉండే పోషకాలు ఏంటి అంటే పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, బోరాన్ ఇలా మినరల్స్ అంటే ఖనిజ లవణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్, ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్సీ పెంచే ఎన్నో రకాల పోషకాలు ఒక్క ఇప్ప పూలలో మాత్రమే మనకు కనపడతాయి. బేసిక్గా పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇవి ఖనిజ లవణాలు ఏవైతే ఉంటాయో దీంట్లో ఎలక్ట్రోలైట్స్ అంటారు. దీనివల్ల గుండె జబ్బులు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఇది చాలా పోషకాలున్న ఒక అమృతంతో సమానమైన ఇప్ప పువ్వు అనేది అమృతంతో సమానంగా చెప్పొచ్చు మనం. దీంతో పాటు బేసిక్గా ఆదివాసీలు రక్తహీనతతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఆదివాసీల్లో రక్తహీనతను న్యాచురల్గా ఓవర్కమ్ అయ్యేది ఓన్లీ ఇప్ప పూలతోనే. ఇప్ప పూలలో కావలసినంత ఐరన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ లోపల చాలా మెరుగైన ఆరోగ్యాన్ని మనం చూస్తుంటాం. దాంతోపాటు ఎప్పుడైతే ఐరన్, కాల్షియం ఇవన్నీ ఉంటాయో లివర్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. లివర్ అంటే లివర్ యొక్క ఆయుష్ను పెంచేది ఈ ఐరన్, పొటాషియం ఇవన్నీ ఉండడం వల్ల లివర్ చాలా మెరుగ్గా పనిచేస్తుంది. దాంతో పాటు ఆడవాళ్ళలో థైరాయిడ్ ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఎక్కువ శాతం రక్తహీనత, థైరాయిడ్ వీటి సమస్యలతో చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇప్ప పూలతో చేసిన పదార్థాలను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ లోపల ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీంతోపాటు చాలా వరకు క్యాన్సర్లో ఇప్ప పువ్వులు ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి.
క్యాన్సర్ను తట్టుకునే శక్తి ఎంతో ఉంది అని చెప్పేసి ఎన్నో సర్వేలు మనకు ప్రూవ్ చేశాయి. దీంతో పాటు బోన్ మ్యారోలో రక్త ప్రొడక్షన్ని అంటే హెచ్బి ప్రొడక్షన్ని అంటే బోన్ మ్యారోలో హెచ్బి ప్రొడక్షన్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఇప్పపూలతో కూడిన ఆహార పదార్థాలు. ఉట్నూరు ఆదివాసీల్లో ఇప్పపూల చెట్లు ఏవైతే ఉన్నాయో వాటి రక్షణ అంటే ఇప్పుడు కనుమరుగైపోయాయి. ఒకప్పుడు ఉన్నంతగా ఇప్పపూల చెట్లు ఆదివాసులు ఇప్పుడు అంతగా మనకు కనిపించట్లేదు. కానీ ఉట్నూరు ప్రాంతంలో ఉండే ఇప్పపూల చెట్లపైన ఎన్నో సర్వేలు చేయడం జరిగింది. అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇప్పపూలను వాళ్ళు సంరక్షిస్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పపూలను వాళ్ళు మహాలక్ష్మిగా చూడడంతో పాటు వాళ్ళ దినచర్యలో ఇప్ప పువ్వు ఎంతో ప్రధానమైంది. ఇప్పుడు మన ఫంక్షన్స్ అది ఇది చేసుకుంటాం కదా, వాళ్ళు ఇప్ప పువ్వు కానీ ఇప్ప చెట్టు లేని ఫంక్షన్ ఏది చేయరు. అలాగే మంచి చెడు కర్మకాండాలకైనా లేకుంటే చనిపోయినా కూడా ఇప్ప పువ్వులు లేనిది వాళ్ళ సాంప్రదాయబద్ధంగా ఏ పనులు చేయరు. కాబట్టి వాళ్ళు ఇప్ప చెట్టును నరకడం కానీ కుట్టడం కానీ చెయ్యరు. అంటే స్వతహాగా ఆ చెట్టు దానిచ్చి అదే ఇప్ప చెట్టు స్వతహాగా దాని వయస్సు అయిపోతేనే తప్ప వీళ్ళు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్ప చెట్టును నరకడం లాంటివి చేయరు. కాబట్టి ఇప్ప పూలు ఇప్ప చెట్లు ఇప్పటికీ ఉట్నూరు ప్రాంతంలో విరివిగా కనిపిస్తాయి. దీంతోపాటు ఉట్నూరులో మహిళా సంఘాలు అంటే ఒక గవర్నమెంటు చాలా ఎంకరేజ్ చేసి మహిళా సంఘాలకు కొన్ని నిధులను ఇవ్వడం ద్వారా ఉట్నూరులో ఒక సంస్థ వెలిసింది. అక్కడ ఏంటి అంటే ఈ ఇప్ప పూలు ఏవైతే ఉన్నాయో దాంతో లడ్డూలు చేయడం, ఆహార పదార్థాలను ప్రొడక్షన్ అంటే తయారు చేసి వాటిని అంగన్వాడీ స్కూళ్ళకు లేకుంటే ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఒక వ్యాపారంగా దాన్ని వాళ్ళు చేస్తూ వాళ్ళ జీవనాధారాన్ని మెరుగుపరుస్తున్నారు. అంటే ఇప్ప పూలలో ఉన్నన్ని పోషకాలు మనకి ఎక్కడా దొరకవు. అంటే మనం అంటుంటాం కదా, ఒకదానికని కాదు, ఈవెన్ ప్రతి దానికి కూడా ఇప్ప పువ్వు చెక్ పెడుతుంది. అలాంటప్పుడు ఆ ఒక్కదాన్ని తీసుకుంటే మనకి ఎన్నో రకాల ఆరోగ్యాలు వస్తాయి అన్నప్పుడు దాన్ని మిస్ కాకండి. ఈ ఏప్రిల్ మేలో చాలా వరకు మనకి ఇప్ప పువ్వులు అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. ఈ సీజన్లో ఖచ్చితంగా ఇప్ప పూలకు సంబంధించిన ఏదో ఒక ఆహారాన్ని ఈ సీజన్ అయిపోయేంత వరకు తీసుకోవడం ద్వారా ఒక 1 year మీ ఇమ్యూనిటీ, మీ రెసిస్టెన్సీ కాపాడబడుతుంది. ఊరికే సిక్ అవ్వడం కానీ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా, ఏ డిసీజ్ ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు ఇప్పపూల ఆహార పదార్థాలతో ఓవర్కమ్ కావచ్చు. ఇప్పపూలు తీసుకోవడం వల్ల అంటే కరోనా టైంలో కూడా ఆదివాసీల్లో మరణాల సంఖ్య చాలా తక్కువని, అసలు లేవనే చెప్పొచ్చు. చాలా దగ్గర ఇంటర్వ్యూలలో మనం ప్రాక్టికల్గా చూడడం కూడా జరిగింది. అంటే ఒక రోగ నిరోధక వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఒక కరోనాను ఎదుర్కొంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంటే అలాంటి క్రిటికల్, అలాంటి క్రానిక్, అలాంటి భయంకరమైన పరిస్థితులలో కూడా వాళ్ళ ఆరోగ్యం చాలా బాగా ఉండడం అనేది చాలా గమనార్హం. అంటే మనము ఇప్ప పూల ద్వారా ఎంతో ఆరోగ్యాన్ని పొందొచ్చు అనేది ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది రీసెంట్గా. కాబట్టి మీరు ఈ సీజన్లో వచ్చే ఇప్ప పూలకు సంబంధించిన ఆహార పదార్థాలు మీ ఇంట్లో సకుటుంబ సపరివార సమేతంగా తినే హ్యాబిట్ని పెంచుకోండి. దానివల్ల మీ ఇమ్యూనిటీ ఎంతగానో పెరుగుతుంది. రోగాల బారిన పడకుండా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు.